హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏది నిజం. మే 12 బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో బోరంచ గ్రామంలో ఒక ప్రభుత్వ స్థలంలో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి దళితులైనటువంటి ఎస్సీ మాల వీళ్ళు. అక్కడే పక్కనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందంట. సో అక్కడ బీసీలు ఏం చేశారంటే ఈ ఎస్సీల మీద, ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనే ఎస్సీల మాలల మీద దాడి చేశారు. దాడి చేసి వీళ్ళని తీవ్రంగా గాయపరిచారు, తలలు పగలగొట్టారు. ఎందుకంటే మీరు బుద్ధుడి విగ్రహం పెట్టొద్దు అని. అక్కడ బుద్ధుడి యొక్క విగ్రహం పెడితే మీకేంటి నొప్పి అని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు పెట్టారు? ఆంజనేయ స్వామి విగ్రహం మీరు ఎందుకు పెట్టారు? మీరు కూడా పెట్టకూడదు కదా, అది గవర్నమెంట్ ప్లేస్ కదా, అది గవర్నమెంట్ అడగాల. మీరు పెట్టకూడదు, ఏ విగ్రహాలు కూడా పెట్టకూడదని గవర్నమెంట్ అడగాల. మీరెవరు అడిగేదానికి? ఇది ఒకటి ప్రశ్న. ఇంకొకటి, ఈ బీసీలు ఎస్సీల మీద దాడి చేశారు. హిందువులు అంట. ఎవరు హిందువులు, ఎవరు నాన్ హిందూసు అది కూడా చెప్పాలి వీళ్ళు. అక్కడ కనపడ్డ జెండాలన్నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు జెండాలు కనపడ్డాయి. కనీసం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వట్లేదు. వీళ్ళు ఇంకా అజ్ఞానంలోనే బతుకుతున్నారు. వీళ్ళు ప్రపంచం అంతా ఫార్వర్డ్లో ఉంటే వీళ్ళు ఇంకా బ్యాక్వర్డ్లో ఉన్నారు వీళ్ళు. మీరు ఇంకా ఈ మతాలు కులాలని రెచ్చగొట్టడం ఏంది? ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి సంఘటనలు ఇవన్నీ. ఈ ఇండియాలో తక్కువ కులము ఎక్కువ కులము, తక్కువేంది ఎక్కువైంది? కులాల్లో తక్కువ ఎక్కువ కులాలు ఏంటి? మనుషులు కదా, అందరు మనుషులే కదా. ఈ కులాలు మనుషులు వీళ్ళు ఏర్పరచుకున్నాయి కదా. సో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పటికి కూడా అప్డేట్ అవ్వరు వీళ్ళు. వీళ్ళు ఎంత చేపటికి ఛాందస్తంగా ఎప్పుడో పాతకాలం అయ్యి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. మా తాతలు నేతలు నాకారు, మా మూతులు వాసన చూడండి అంటున్నారు ఇప్పుడు కూడా. అంటే వాళ్ళు అప్పుడు నాకిన నేతులు ఇప్పటికీ వాసనలు వస్తున్నాయి వీళ్ళకి. అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మారాలి, అప్గ్రేడ్ అవ్వాలి వీళ్ళు. అట్లీస్ట్ మీరు మీరు ఎట్టా మైగ్రేట్ అవ్వరు కానీ అప్గ్రేడ్ అన్న అవ్వండి మెల్లగా. ఇకపోతే ఈ బీసీలు దాడి చేశారు వీళ్ళ మీద, ఎస్సీల మీద, మాలవాళ్ళ మీద. ఇది 100% రాంగ్ ఇది. ఎందుకంటే మీరు కూడా యాజ్ పర్ హిందూ మతంలో మీరు శూద్రులు కదా, ఆ వర్ణ వ్యవస్థలో మీరు శూద్రులు కదా. మీరు శూద్రులని ఇంకో శూద్రుల మీద దాడి చేయటం ఏంటి? సిగ్గు అనిపించలేదా మీకు బీసీలకి? మీరేమన్నా పైన కూర్చోబెట్టారా మిమ్మల్ని? లేదు కదా. మీరు పాదాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ వర్ణ వ్యవస్థలు ఈ మాలవాళ్ళు ఉండరు. ఎందుకంటే వీళ్ళు పంచములు అంటారు వీళ్ళని. వీళ్ళంతా బౌద్ధులు వీళ్ళు మొదటి నుంచి. ఒకసారి చరిత్ర చదవండి. ఈ ఎస్టీలు ఎస్సీలు వీళ్ళంతా బౌద్ధులు వీళ్ళు, బీసీలతో సహా బౌద్ధులే. ఈరోజు మీరేదో అంబేద్కర్ గారు పుణ్యమా అంటూ రాజ్యాంగం వచ్చి మీ అందరికీ కొన్ని హక్కులు కల్పించి ఈ భూమి మీద తిరిగేలాగా చేశాడు ఆయన మహానుభావుడు. ఆయన కదా దేవుడు మీకు. చరిత్రలో లేనటువంటి మనుషులందరూ దేవుళ్ళు ఎలా అవుతారు? మన భారతదేశం సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా దేవుళ్ళు అయ్యారు. ఇక్కడ మతాలను ఇక్కడ రుద్దారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళు మన దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు. అల్లా మనకు సంబంధం లేదు, యేసుక్రీస్తు మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. మన భూమి మీద తిరగలేదు వీళ్ళు, మన భూభాగంలో లేరు. సరే, అది అలా పక్కన ఉంచుదాం. బీసీలు దాడి చేయటం అన్నది సిగ్గుసేట అసలు. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీని సపోర్ట్గా తీసుకొని ఒక ఎస్సీల మీద దాడి చేయటం అన్నది చాలా హాస్యాస్పదం. ఇది యు ఆర్ ఆల్సో శూద్రాస్ యాజ్ పర్ మనుస్మృతి. అది అలా ఉంచితే మెయిన్ ఎస్సీలు అనేటువంటి వాళ్ళు కలెక్టివ్గా ఉండరు, అంటే ఒక గుంపుగా ఉండరు వీళ్ళు. వీళ్ళని ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు, వీళ్ళని చెదరగొట్టేయచ్చు. ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పాడు. అరే బాబు, మీరందరూ ఒకటిగా ఉండండిరా నాయన, మీరందరూ గంపు గుర్తిగా బౌద్ధంలోకి రండి. మనమంతా బౌద్ధులమే, మనకు అది జ్ఞాన మార్గం ఉంది. మనకు ఇక్కడ అజ్ఞానం ఉంది. మీరు జ్ఞానవంతులు అవ్వండరా నాయన అంటే వీళ్ళు అజ్ఞానం వైపు పరిగెడుతున్నారు వీళ్ళు, ఈ ఎస్సీ మాలలు అనేవాళ్ళు. ఈ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ వీళ్ళంతాను వీళ్ళకి అజ్ఞానం వైపు పరిగెడుతున్నారు. ఎంత చదువుకున్న వాడు కూడాను వాడు అజ్ఞానం వైపు పరిగెడతాడు. వాడి జ్ఞానం అవసరం లేదు, నాకు జ్ఞానం అవసరం లేదని చెప్తాడు. బ్లైండ్గా వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలో లేకపోతే ఇంకొక పరలోకానికి వెళ్ళాలని ఆలోచిస్తారు తప్ప ఈ భూమి మీద మనుషులు ఉన్నారు, మనిషికి మనిషి అవసరం అన్నది ఆలోచించడు. దేవుడు అవసరం అంటారు. లేని దేవుణ్ణి పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు బుద్ధిస్టుల మీద దాడి చేశారు బీసీలు.
రేపు క్రిస్టియన్స్ మీద దాడి చేయరనేముంది, హిందువుల మీద దాడి చేయరనేముంది. హిందువుల మీద హిందువులే దాడి చేస్తున్నారు కదా. మొన్న అతను ఎవరో రంగరాజుని మీద దాడి చేశారు కదా, హిందువే కదా ఆయన. ఇంకొక అతను దాడి చేసిన ఆయన హిందువే కదా, రెడ్డి. సో వీళ్ళకి ఈ రాంగరాంగ ఇవే జరుగుతాయి. ఇంకా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ దాడులు కాదు. మీకు హిందూ మతం మీద అంత ప్రేమ ఉంటే దాన్ని కాపాడుకోండి. అదేవిధంగా అందరిని సమానంగా చూడండి. ఈ ఎస్సీ ఎస్టీలని మీరు రానిరు కదా గుళ్ళకి. ఇప్పుడు మనిషికి దేవుడు అవసరం కదా. దేవుడు లేకుంటే బతకలేడు మనిషి. ఇక్కడ ఇండియాలో దేవుడు అనేవాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేరు, చచ్చిపోయేటట్టున్నారు. అది ఎవరైనా కానీ. ఎందుకంటే వీళ్ళకి ప్రతిదీ దేవుడే చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు కాళ్ళు చేతులు కట్టేసుకున్న తాళ్ళతో ఇంట్లో కూర్చుంటే అన్నీ దేవుడు తెచ్చి పెట్టేస్తున్నాడు వీళ్ళకి. కనీసం బుర్ర బుద్ధి ఉండాలి. దేవుడు అనేవాడు ఏమి చేయడు, అంతా మనమే చేసుకుంటా ఉన్న ఒక ఒక ఆలోచన విధానం దాంట్లోకి రారు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు అజ్ఞానం వైపే ఉంటారు. ఈ మెయిన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మాలలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, మీరందరూ ఒక కలెక్టివ్గా ఒక గుంపుగా ఉండండి. ఈరోజు ఎస్సీలు అనేటువంటి ఒక స్ప్లిట్ చేయటం చాలా ఈజీ రాజకీయ నాయకులకి. ఎవడైతే మేధావులు ఉంటాడో వీళ్ళని ఎడగొట్టడం అనేది చాలా ఈజీ. ఇకపోతే రేపు క్రిస్టియన్స్ దాడి చేస్తే బుద్ధిస్టులు వెళ్ళరు, బుద్ధిస్టుల మీద చేస్తే క్రిస్టియన్స్ రారు, హిందువుల మీద దాడి చేస్తే వీళ్ళిద్దరు వెళ్ళరు. మీలో మీకు ఒద్దిక లేకుండా, మీలో మీరు ఒక గుంపుగా ఒక మాట మీద లేకుండా, ఒక కలెక్టివ్ రెస్పాన్స్ అనేది లేకుండా మీరు ఎలా రేపు ఎదిరించగలరు ఎవరినైనా? ఆడు బీసీలు కానీ ఇంకో కమ్యూనిటీ కానీ. అసలు బీసీలు ఎవరి మీద దాడి చేయకూడదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజించుకుంటారు దేవుణ్ణి. వాళ్ళకు బుద్ధుడి ఇష్టం, బుద్ధుడిని పెట్టుకుంటారు. మీకేంటి నొప్పి? మీరెందుకు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు అక్కడ? ఏం అవసరం ఉండి పెట్టారు? మరి వీళ్ళు పెట్టుకోకూడదా? సో ఇవన్నీ ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొడతారు బాగా. ఈ మతాలు, అదే ఈ కులాలు ఎలక్షన్ అప్పుడు ఎందుకు కనపడవు మీకు? ఈ బీజేపీ వాళ్ళు రేపు మాల కాలనీలకు వెళ్ళరా ఓట్లు అడిగేదానికి? ఎస్టీ కాలనీలకు వెళ్ళరా? బీసీ కాలనీకి వెళ్ళరా ఓట్లు అడిగేదానికి? లేకపోతే ఇంకొక వేరే కాలనీ ఒకటి దానికి వెళ్ళరా? ఆ రోజు మీకు అంటరాతానం కనపడదా? ఆ రోజు మీకు దేవుడు కనపడ్డా? అంటే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు రాజకీయ నాయకులు. ఇలాంటప్పుడు మస్తానికి కనపడరు, ఇలాంటి టైంలో మీరు కనపడరు. మరి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సెక్యులరిజం అంటున్నారు. ఏది సెక్యులరిజం ఎక్కడ కనపడుతుంది? కేసులు పెట్టారా? ఒక ఎస్సీల మీద దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఒకటి ఉంది కదా. మీకు రాజ్యాంగ పరంగానే ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు అని ఉంది కదా. ఆర్టికల్ 25(2) ఉంది కదా, రాసి ఉన్నారు కదా. మరి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అంటే, గవర్నమెంట్లే వెనకుండి ఈ ఎస్సీల మీద దాడి చేయిస్తున్నాయని మనం అనుకోవాలి. ఇది చాలా తప్పుడు ఇది ఇలా జరగకూడదు. బుద్ధిస్టులు అనేవాళ్ళు చాలా పీస్ మైండ్ వాళ్ళు. ఎవరిని కూడా ఎవరి మీద దాడులు చేయరు, ఎవరిని ఏమో అనరు. వాళ్ళ పాటికి వాళ్ళ మతంలో వాళ్ళు ఉంటారు. ఏ మతాన్ని కూడా విమర్శించరు బుద్ధిస్టులు అనేవాళ్ళు. అది విమర్శించడం కూడా కరెక్ట్ కాదు, తిట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకుంటారు. ఇది హిందూ దేశం ఎందుకు అవుతుంది? మరి బుద్ధిజం ఒకప్పుడు పీక్ స్థాయిలో ఉండింది కదా, 1000 సంవత్సరాల పైన. ఆ రోజు ఎవరు దాడి చేశారు బుద్ధిజం మీద? చరిత్ర చదవాలి అందరూ. పుష్పమిత్ర శృంగుడు ఎవడు? ఆది శంకరాచార్యులు ఎవరు? ఆది శంకరాచార్యుడు అనేవాడు దాడి చేయలేదు బుద్ధిజం మీద? ప్రతి ఒక్కరు చేసి ఈ దేశంలో లేకుండా చేశారు. ఒక అజ్ఞానాన్ని రుద్దారు ఈ దేశం మీద. చరిత్ర చదవండి. మడివిప్పిన చరిత్ర అని ఉంది బుక్, ఋగ్వేద ఆర్యులని ఉంది, రాశారు మహానుభావులు అందరూ బుక్లో. ఒకసారి చదవండి. మాకు చరిత్ర అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదంటే ఇంకెవరేం చేయలేడు, ఇంక అందరూ కొట్టుకొని చచ్చిపోతారు. ప్రతిదీ ఆలోచించాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. మీరు చెప్పిన దేవుణ్ణే ప్రార్థించాలని లేదు కదా. మీకు హిందువుల్లోనే ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? 3 దేవతలు అంటారు కదా. అందరు రాముడిని పూజించాలా? లేదంటే అందరు కృష్ణుడిని పూజించాలా?
వెంకటేశ్వర స్వామి ఏమయ్యాడు, శివుడు ఏమయ్యాడు, వినాయకుడు ఏమయ్యాడు, విష్ణువు ఏమయ్యాడు, ఇలా ఉన్నారు కదా. మీరు ఒక్కరినే పట్టుకొని ఊగులాడితే ఎలాగా? ఈ నాయకులు కూడా ఆలోచించాలి. మీ ఓట్ల కోసం ఇక్కడ మెజారిటీ హిందువులు కాబట్టి మనం వాళ్ళని రెచ్చగొట్టేసి ఓట్లు వేసుకుందాం అనుకుంటే ఈ దేశం డెవలప్ అవ్వదు. ఇంకా ఈవెన్ హిందువులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆలోచించండి, ఏది నిజం అన్నది ఆలోచించండి. మీరు బ్లైండ్గా ఎంతసేపు మేము హిందువులమి, మా దేవుడి, మా దెయ్యము అనుకుంటే తిరిగారంటే ఈ దేశం డెవలప్ అవ్వదు. అసలు ఈ దేశంలో టెక్నాలజీ లేదు. మీరు వాడే ప్రతి వస్తువు కూడా బయట నుంచి వచ్చాయి కదా టెక్నాలజీ పరంగా. ఎప్పుడు డెవలప్ అవుద్ది ఈ దేశం? మీరు దేవుళ్ళ చుట్టూరు తిరుగుతుంటే. ఈ బుద్ధిస్టుల మీద దాడి చేయటం అన్నది అది ఎస్సీలు, అందులో మాలవాళ్ళ మీద దాడి చేయటం అన్నది చాలా ఆటవికం. ఇది దీన్ని అందరూ ఖండించాలి. వాళ్ళకు కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎస్సీలు మీరందరూ ఒక గుంపుగా ఉంటే తప్ప ఇవి మీరు ఏమి సాధించలేరు. అంబేద్కర్ వేసిన బాట ఉంది, జ్ఞానం బాటని చూపించాడు మీకు, బౌద్ధంలోకి రమ్మని. అందరు రండి దాంట్లోకి, బౌద్ధంలోకి రండి. మిమ్మల్ని గుళ్ళోకి రానిరు కదా, అవమానిస్తారు కదా. గుళ్ళోకి వస్తే అదేదో మైలు పడిపోద్దని. ఎలా మైలు పడిపోద్దో ప్రూవ్ చేయరు. వస్తే ఏమైపోతుందో ఇది తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి కానీ బీసీలకు కానీ ఎవరైతే హిందుత్వం అనుకునే వాళ్ళకి మీకు దేనికి? మాలోళ్ళు మాదిగలు ఎట్ట వెళ్ళిపోతే మీకెందుకు? ఏ దేవుని పూజించుకుంటే మీకెందుకు? ఓట్లు వేస్తున్నారు కదా, ఓట్లు వేస్తున్నారు కదా, మరి ఇంకేం కావాలి? ఓటుకు అంటున్నటువంటి అంటరానితనము, మీరు ఎలక్షన్ టైంలో వాళ్ళ కాలనీలకి వెళ్ళినప్పుడు అంటుకున్నటువంటి అంటరానితనము, వన్స్ ఎలక్షన్ అయిపోయి మీరు గవర్నమెంట్లు ఫామ్ చేసుకున్న తర్వాత అంటరాని వాళ్ళు గుర్తొస్తారా? ఈ డిస్క్రిమినేషన్ గుర్తొస్తుందా? కనీసం తల పెట్టండి, తల్ల బ్రెయిన్ ఉంటే పెట్టండి. ఈ దాడులు చేసే వాళ్ళందరూ శరీరంతో ఆలోచిస్తున్నారు, బ్రెయిన్తో ఆలోచించట్లేదు. బ్రెయిన్తో ఆలోచించేవాడు కౌంటర్ చేస్తాడు, శరీరంతో ఆలోచించేవాడు దాడి చేస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాడి చేస్తున్నారంటే మీరు శరీరాన్ని ఉపయోగిస్తున్నారు, బ్రెయిన్ ఉపయోగించట్లేదు. బ్రెయిన్ ఉపయోగిస్తే మీరు దాడులు చేయరు, అది ఎవరైనా కానీ. వీళ్ళంతా అజ్ఞానులే, దాడులు చేసే వాళ్ళంతా అజ్ఞానులే. వాళ్ళు శరీరంతో ఆలోచిస్తున్నారు తప్ప బ్రెయిన్తో ఆలోచించట్లేదు. బ్రెయిన్తో ఆలోచిస్తే ఇలాంటి గొడవలు జరగవు, ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ జరగవు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మెయిన్ ఎస్సీలు మీరందరూ ఒకటిగా ఉంటే తప్ప మీరు కష్టం. ఈ హిందువులైన వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు మీ మీద. అసలు హిందువులు ఎవరో చెప్పరు. ఇది హిందూ దేశం అంటారు. హిందూ దేశం అంటే అందరూ హిందువులే. నా దృష్టిలో అందరూ హిందువులే. ప్రతి ఒక్కరు ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. ఇది దాడులు చేయటం అన్నది కరెక్ట్ కాదు. ఎస్సీలకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిలుపు జ్ఞాన మార్గం, బుద్ధిజంలోకి రమ్మన్నాడు. రండి అందరూ బుద్ధిజంలోకి. ఎందుకు హిందువుల చేత తన్నించుకుంటా హిందూయిజంలో ఉంటారు? ఏం అవసరం ఉంది మీకు? దానివల్ల ఏమైనా అవసరం ఉందా? దేవుడు అవసరమే లేదు మనిషికి. మనిషికి దేవుడు అవసరమే లేదు. నేను చెప్తున్నాను కళాఖండిగా. ఏం అవసరం ఉందో, దేవుడు ఏం చేశాడో చెప్పమానండి. మీకు హక్కులు సాధించి పెట్టింది ఎవడు? మీతోటి మనిషే. అంబేద్కర్ అయినా హక్కులు సాధించి పెట్టాడు. ఏ దేవుడు సాధించి పెట్టాడు మీకు? ప్రతి ఒక్కరు ఆలోచించండి. క్రిస్టియానిటీలో ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు మీకోసం ఏమన్నా కష్టపడ్డాడు? ఇక్కడ వచ్చి ఏమీ చేయలే. ఇక్కడ కష్టపడిన వాళ్ళంతా సమానత్వం తేవాలని చెప్పి కష్టపడిన వాళ్ళు సోషల్ సైంటిస్టులు అంటారు, మానవతావాదులు ఉన్నారు. బుద్ధుడి దగ్గర నుంచి తీసుకుంటే అంబేద్కర్, పెరియారు, పూలే, వీళ్ళంతా మానవతావాదులు. వీళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు. వీళ్ళు మీకు హక్కులు సాధించి పెట్టారు. ఏ దేవుడు సాధించి పెట్టలేదు. ఇది 100% కరెక్ట్. ఇది ఒకసారి ఆలోచించండి.